గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని అందులో గింజలు అలాగే పైన తోలు కూడా తీసేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తురిమింది మొత్తం ఎన్ని కప్పులు వచ్చిందో కొలుచుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మనం ఎంత షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చో తెలుస్తుంది. ఒక కప్పుకి 1/2 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ మొత్తం 3 కప్పులు అయ్యింది. సో నేను 1.5 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత పాన్లో ఇలా నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ఈ ఫ్రై అయినాక మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ మళ్ళీ అందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అందులో మనం తురుముకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఇందులో ఒక టీ గ్లాస్ అంత మిల్క్ అయితే యాడ్ చేశాను. నాకు 3 కప్పులు తురుము వచ్చింది కాబట్టి టీ గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో బెల్లం లేదా పంచదార కానీ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికే గ్యాప్లో మనం ఒక 4-5 టైమ్స్ ఇలా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అది, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి మనం నెయ్యి వేసుకున్నాం కదా అది పైకి తేలేంత వరకు మనం ఇదైతే ఉడికించుకోవాలి. సో అలా పైకి నెయ్యి తేలిందంటే మన హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. బాయ్.